అమ్ముకుంటే కూడా పైసలు వస్తాయి, 300 రూపాయలు వస్తాయి. దాన్ని అమ్ముతారా? ఉత్తగా షాపులకి అమ్మితే 300 వస్తాయి. అది పరిస్థితి. ఆఫ్ సెట్టా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. సో మొత్తం కలిపితే ఎంత? 50,600 రూపాయల డీజిల్. మన కిరాయి ఎంత? 80,000. ఇంట్లో టోల్ గేట్లు ఎంత? 15,000. మనకు మిగిలేది ఎంత ఉంటుంది అంతే. జిఎస్టీ తగ్గింది, బండ్లు కొంటారు, కొనురి. ఇట్లా పైసలు మిగిలితే మంచిగా ఉంటాయి, కొనురి. గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో మనం అయితే నిన్న మైదా పిండి లోడ్ వేసుకొని అయితే పాలకొల్లుకి అయితే బయలుదేరాం కదా. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నాగపూర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడనే ఇప్పుడే ఆ కవర్లో చికెను అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం మనం చికెన్ ఇట్లా ప్రిపేర్ చేసేసుకొని తినేసి మనం ఇక్కడ నుండి అయితే బయలుదేరదాం. ఈరోజు జర్నీ ఎట్లెట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి అయితే మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుంది అనమాట. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో మరి ఇంకేది ఆలస్యం, ఫటాఫట చికెన్ వండేసుకుందాం పదండి. మంచిగా ఒక చెట్టు నీడకైతే ఆపేసుకున్నాము. కింద పార్కింగ్ లైట్లు అయితే వేసినాము, ఒకవేళ వెనకొచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా. అంటే ముందు చాలా ట్రైలర్స్ అయితే ఆగినాయి, సో వాళ్ళు ఆగిరని చెప్పేసి మేము కూడా ఇటు రోడ్డు దించి అయితే ఆపేసుకున్నాము. సరంజామా మొత్తం కిందికి అయితే దిగింది పార్కింగ్లు. అండ్ ఇప్పుడు అమూల్యమైన బ్రష్తో మన దంతాలను శుభ్రం చేసుకొని వంట చేసేసుకొని ఇంత తినేసి బయలుదేరిపోదాం. నాగపూర్ దగ్గరలోనైతే ఉన్నాం అన్నమాట. సో టైర్ల పొజిషన్ అయితే కొంచెం ఇక దగ్గర పడ్డట్టే ఉన్నది. ఈసారి ట్రిప్లో 2 జతలు మారవాలి. అంటే హౌజింగ్లు కొత్త వేయాలి. హౌజింగ్లు కొత్త వేసుకుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ హౌజింగ్లు ఉన్నాయి, తర్వాత డమ్మీలకు పనికి వస్తాయి. ఆ డమ్మీలు కొంచెం అరిగేంతవరకు వాడేసి తర్వాత వాటిని అయితే బటన్ అయితే చేయించుకోవచ్చు. సో అదే చూస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ పోయినాక మరి ఎట్లా పొజిషన్ అనేది అర్థం కావట్లేదు. కొంచెం ఈఎంఐ టైం కూడా దగ్గరికి వస్తూ ఉంది కదా, మరి ఏంది పొజిషన్ అనేది కొంచెం అటు ఇటుగానే అయితే ఉందన్నమాట. సో సంవత్సరంన్నర ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఎప్పుడు కూడా టైర్ పంచర్ కూడా కాలేదు, ఒక్కసారి కూడా ఏ బోల్ట్ దిగడం కానీ అలాంటివి అయితే ఏం కాలేదు. సో చూద్దాం. ఇప్పుడు టైర్లు మారవాలి. టైర్లు మారితే మాత్రం మళ్ళీ ఇక సంవత్సరంన్నర మనకి ఏ డోకా అయితే ఉండదు. మొన్న మీరు చూసారు కదా, మనం లాస్ట్ ఇయర్ లిఫ్ట్ టైర్లు అయితే తీసి పక్క పెట్టుకున్నాం. ఆ టైర్లు వచ్చేసి నేను ఫ్రంట్లో అయితే వేసానమాట. సో ఇప్పుడు ఆ టైర్లు మనకైతే బెటర్ పనికి వస్తూ ఉన్నాయి. ఇక్కడ తీసిన టైర్లు ఇంటి దగ్గర పెడితే ఆ టైర్లు బాప్ అయితే వాడుతూ ఉన్నాడు ప్రజెంట్. సో ఇక చూడాలి. టైర్ల పొజిషన్ అయితే దగ్గర పడ్డది, ఎట్లుంటుందో ఇక. ఈ ట్రిప్పులనే ఏదన్నా అవుతుందేమో అని నాకు డౌట్గానే కొడతాను. ఎందుకంటే ఎండ మామూలుగా లేదు, బీభత్సమైన ఎండ అయితే కొడతా ఉంది. అదే భయంగానే అయితే ఉందన్నమాట. అయినా కొంచెం నిమ్మలంగానే వస్తూ ఉన్నాము రన్నింగ్లో. కాకపోతే ఎట్లయితుందో ఏమవుతుందో చెప్పలేము. మొన్ననే బాబు అయితే లిఫ్ట్ టైర్ అయితే ఒకటి పగిలిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది. అది నైట్ అయింది. మళ్ళీ ఇంకా ఇంత లిఫ్ట్ టైర్ నైట్లోనే అట్లా పగిలిపోతే ఇప్పుడు ఇంత ఎండ కొడుతుంది. అయినా నిమ్మలంగా పోతాను. మరి హీట్గా ఆగుతుందా ఆగవా అనేది అర్థం కావట్లేదు. సో చూద్దాం పదండి, జర్నీలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే అన్నం కూర వండుకొని అయితే తినేద్దాం. మనం ఈరోజు చికెన్లో టమాటాలు వేసి చేద్దాం. టమాటాలు వేసి అంటే చికెన్ ఈ మధ్యలో మన దసరా పండుగ అవి గట్టిగా తినడైంది నాన్ వెజ్. అట్లా అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 10 రోజులు ఆపినాం అన్నమాట తినకుండా. ఇవాళనే తెచ్చుకున్నది కూడా కొంచెమే తెచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే ఇద్దరమే ఉన్నాం కదా, ఒక 150 రూపీస్ చికెన్ తెచ్చుకున్నాం. 2 పూటలో సరిపోతుంది ఇద్దరికి. అందులో కొంచెం టమాటా వేసి ఈరోజు గ్రేవీ టైపులను అయితే చేద్దాం. ఇది అలా ఎట్లుంటుందో చూద్దాం పదండి. నరేష్ అన్న మొత్తం అంతా సెట్ చేస్తాడు. బియ్యం కడిగి అన్నీ సెట్ చేస్తే ఈలోపు నేను కూర వండుకోవడానికి బ్రషింగ్ ఇట్లా చేసేసుకొని రెడీ అయిపోతాయి. ఇక అన్నం అయితే స్టవ్ అయితే ఎక్కేసింది. నరేష్ అన్న అన్నం అయితే పెట్టేసిండు. నరేష్ అన్న ఇవాళ చికెన్ కర్రీ ఓకే టమాటాలకి ఇట్లా వేసుకొని మంచి గ్రేవీ వండుకుందాం. మామూలుగా రావద్దు, మళ్ళా తెలిసిగా మళ్ళా నువ్వు వండుతావు నేను వండనా? ఏదైతే పాట అంటావా? తగ్గేది అంటావా? చూకేంటావా? మరి ఇట్లా అందమంటే గడ్డని తీసేసినావుగా, లేకపోతే అందుకులే. అదే చూస్తారా ఏది మనోడు ఏం గడ్డ కింద చేయి పెడతాడు అన్నీ చూస్తారా. మంచిగా అన్నీ తెచ్చుకున్నాం. ఇంటి దగ్గర నుంచి నూరుకొచ్చుకున్న అల్లం గిల్లం అన్నీ అయితే రెడీగానే అయితే ఉన్నాయి.
ఇక మంచిగా నిమ్మలంగా ఆ అన్నమయ్యలోపు కూరగాయలు ఇట్లా కట్ చేసుకొని ఇక వంట చేసేసుకుంటే ఓ పని అయిపోద్ది అనమాట. సో నేను ఒక్కనే ఆపినా అనుకున్నా ట్రైలర్లో వెనక, పార్కింగ్ కూడా ఆన్లో పెట్టినా. సో నా వెనక ఇంకో చిచ్చా అయితే వచ్చిండు అనమాట, ఛత్తీస్గఢ్ బండి ట్రైలరు. ఇక మనకి ఇంకో బండి మనం ఎన్నుకున్నదంటే ఇక మనకు పెద్ద ఇబ్బంది అయితే ఉండదు అనమాట, ఎందుకంటే దాని వెనక ఇంకో బండి వస్తుంది మళ్ళీ అట్లా. నరేష్ అన్న అయితే వెజిటేబుల్స్ కటింగ్ అయితే మొదలు పెట్టిండు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా మొదలు తీసాను, టమాటా, కొత్తిమీర ఇవాళ మొత్తం అసలు దంచుడే, ఇక మామూలుగా ఉండదు. ఇక నరేష్ అన్నే వండుతా అంటాడు. సో నరేష్ అన్న వండేటప్పుడు వీడియో అయితే దిద్దాం మనం. టైర్లు అయితే చెక్ చేసుకున్నాం, ఇక్కడనే ఆపేసుకొని మళ్ళీ కాసేపు వేడి అయితే కదా, మళ్ళీ అసలే ఇవాళ భయంగానే వస్తాను మరి. సో వేడి అయితే అన్నట్టు టైర్లు అయితే మొత్తం చెక్ చేసుకొని నిమ్మలా పక్కకు ఆపినాం ఇట్లా. సో అదేనమాట ముచ్చట. ఈ ఎండకు టైర్లు ఆగవు, పగిలిపోతూ ఉంటాయి. సో చెక్ అయితే చేసుకున్నాం మరి, నిమ్మలంగా పోవాలి ఇక వంట గిట్లా చేసుకొని ఇంత తినేసి. పోర్ది ఆయిల్ సరిపోయిద్దా, ఇంకా పొయ్యాలా? నవ్వుతావే చెప్పమంటే పొయ్యాలా? కొంచెమేనా? చాలా అన్ని ఉల్లిగడ్డలు కోసేవే, కొంచెం ఆయిల్ పోస్తే ఏం సరిపోయిద్ది? పోసేయమంటావా? బాటిల్ మొత్తం పోసేనా? కొంచెమేనా? అమ్ము నూనె ఎక్కువ పడ్డది అనుకో మన నాన్న అంటాడు, ఎందుకు లేకపోతాను కానీ. నెక్స్ట్ ఏం చేయాలి? నా ఇష్టమా? నువ్వు మాత్రం బ్రష్ చేసుకుంటావా? నాకు పేస్ట్ దొరకకుండా దాచినావా? నేను పాత పేస్ట్ తోటి తోముకుంటా. క్లోజప్ తాజాదనంతో నిండిన శ్వాస. మీరు అబ్బో గ్యాస్ గంట పెట్టినా వెనకే. ఇక నాకే అప్ప చెప్పింది ఇక కూర ఉండే బాధ్యత, నీ ఇష్టం వచ్చినట్టు వండుకోపో అని చెప్పి చిన్న తప్పించుకున్నాడు అటు. మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? కొంచెం సప్పు ఉందా? ఇక్కడ ఉన్నద్దా? కోల్గేట్ విన్నారా? టూత్ పేస్ట్లో ఉప్పు కొంచెం సప్పగా అయిందట, కొంచెం మెంచూరి. ఇక కోల్గేట్లో తక్కువ ఉందని మేము ఇక కూరలు వేసుకుంటారు మంచిగా. కూరకు సరిపడ పసుపాట అన్న ప్రాంప్టింగ్ ఇస్తాడు నాకు, చెప్పు ఇంకా చెప్తలేవేంది అంటాడు అన్నట్టు. సరిపడుతుందా అని? ఇది సరిపోతే ఇంకొంచెం వేద్దాం. తర్వాత అల్లం వేద్దామా? ఇంటి దగ్గర నూరుకొచ్చిన అల్లం, ఈ అల్లం టేస్టే వేరు. సరిపోద్దా? చాలుగా. చిన్నప్పుడు స్కూల్ వెళ్ళి అట్లా అయినప్పుడు ఏమో సంతోషం అయ్యేది. మాది చికెన్ కర్రీ కాదు, టమాటా చికెన్ కర్రీ. అంటే ఇన్ని రోజులు ఏం చేసేదంటే నేను ఫస్ట్ చికెన్ వేసి తర్వాత మధ్యలో టమాటా వేసి, అట్లా టమాటా మధ్యలో వేసినప్పుడల్లా దొడ్డి పెడతాడు మాకు. అట్లా అని చెప్పి ఈసారి ఫస్ట్ టమాటా వేసినాం, తర్వాత చికెన్ వేద్దాం. ఈసారి ఏం పెడతావు చూద్దాం.
వస్తుంది కింగ్ ఆఫ్ ది ఐటెం. మన ఈముకోడి. ఈముకోడి ఎక్కడదటవా? స్టార్ ఆఫ్ ది ఐటెం. రేపు దొడికే పెట్టినాయి ఏమైనా పెట్టినాయి. ఇక మొత్తానికైతే 2 కలిపినాం. కూడా నరేష్ అన్న రెస్టారెంట్ స్టైలు ఉల్లిగడ్డలు, మా అన్నం, రేషన్ బియ్యం, మా రేషన్ బియ్యం అన్నం. ఏదేమైనా కానీ రేషన్ బియ్యం మాత్రం మంచిగా వస్తాయి సన్నగా. ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చినప్పుడు అందరు అమ్ముకునేది. ఇప్పుడు మంచిగా సన్నగా వస్తానేగా, ఇంట్లో కూడా తింటారు మంచిగా అందరు. సన్నాలు ఏమన్నా బియ్యం సన్నాలు. చలో వడ్డించేసుకో. ఆహాహాహా నేను పెట్టేసి వేసుకో. ఇవాళ ఏం పెడుతుందో మరి రేపు పొద్దుకి. వేసుకో. వీడియో బంద్ చేయనా? సిగ్గుపడతాను మరి. మళ్ళీ సరతనే ఉండాలి. ఇప్పుడే దించినాగా, వేడి వేడిగా ఉంది. ఉప్పు తక్కువ, ఉప్పు వేసుకో. అన్నం తినేసాం, బయలుదేరుతా ఉన్నాము. ముందుకు వెళ్ళాక హిందుస్థాన్ పెట్రోలియం, హిందుస్థాన్ కాదు, ముందుకు వెళ్ళాక భారత్ బంక్ అయితే ఉంటుంది అన్నమాట, కంపెనీ బంక్. ఆ కంపెనీ బంక్లో డీజిల్ ఫుల్ ట్యాంక్ అయితే చేసుకోవాలి. డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసుకుంటే ఇక మనకు రంది ఉండదు అన్నమాట, అన్లోడింగ్ వరకు అయితే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 40% దాకా డీజిల్ అయితే ఉంది. అది వచ్చేసి కంపెనీ బంక్, మంచిగా పెద్దగా ఉంటుంది. లలిత్పూర్లో ఉంటుంది కదా కంపెనీ బంక్ ఒకటి, సో సేమ్ అట్లా ఉంటుంది అనమాట. మంచిగా పెద్ద పార్కింగ్, స్నానాలు చేసుకోవడానికి ఇట్లా అన్నీ అయితే ఉంటాయి. సో నేను మేము బయలుదేరేటప్పుడే స్నానం చేసినాం. ఇప్పుడు రేపు పొద్దున వరకు ఎట్లాగో మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం. మళ్ళీ స్నానం చేసుకొని అయితే బయలుదేరచ్చు. ఇక మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ మళ్ళీ బట్టలు ఎక్కువైతే ఉంటాయి. ఇంటికాడికి పోతే వాళ్ళ అమ్మ వాళ్ళు తిడతారు, నేను పిండాల గుడ్డలని. ఎందుకంటే ఈసారి హైదరాబాద్ ట్రిప్ పెట్టలేదు కదా, హైదరాబాద్ ట్రిప్ అయితేనో అక్కడికి వెళ్ళిపోయాడు నా రూమ్కి. ఇప్పుడు పాలకొల్లు కదా, ఇట్లా మా ఇంటి దగ్గర నుండి అయితే వెళ్తాను అనమాట. భారత్ పెట్రోలియం బంక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఫుల్ చేసుకొని అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ సిఎన్జి కూడా అవైలబుల్గానే అయితే ఉంటుంది అనమాట. మనకి ఇదే దారిలో చాలా భారత్ బంక్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇది వచ్చేసి డైరెక్ట్ భారత్ పెట్రోలియం కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా నిర్మించబడ్డది అన్నమాట. ఇలా మొత్తం పార్కింగ్, గీర్కింగ్, వంటలు వండుకోవచ్చు, అంటే స్నానాలు చేయొచ్చు, బట్టలు పిండుకోవచ్చు, అన్నీ ఉంటాయి అన్నమాట. లలిత్పూర్లో ఉన్నట్టే ఉంటుంది అన్నమాట ఇది మొత్తం. ఇప్పుడే అన్లోడ్ చేసిపోతాను. సీరియల్ ఉంది ఇక్కడ.
నిన్న యూపీలో ఒక 28,000 డీజిల్ కొట్టిస్తే ఫుల్ ట్యాంక్ అయితే అయింది. ఈరోజు వచ్చేసి 22,600 డీజిల్ అయితే పట్టింది. సో మొత్తం కలిపితే ఎంత 50,600 రూపాయల డీజిల్. మన కిరాయి ఎంత 80,000. ఇంట్లో టోల్ గేట్లు ఎంత 15,000. మనకు మిగిలేది ఎంత ఉంటుంది అంతే. అది చెప్పరుగా, అది చెప్తే చేయబోతుందిగా లారీ ఓనర్ల డ్రైవర్లది. కొనుర్రి బండ్లు కొంటారుగా, కొనుర్రి 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 కొనుర్రి. ఏ జిఎస్టీ తగ్గింది, బండ్లు కొంటారు, కొనుర్రి. ఇట్లా పైసలు మిగిలితే మంచిగానే ఉంటాయి, కొనుర్రి. అవునా చెండి. ఇప్పుడు మళ్ళా చేత టైర్లు అయ్యో 50,000. అయిపోయింది నా పని కథం, నా బతుకు అయిపోయింది, టైరు బలిగింది. నేను అనుకుంటూనే ఉన్నా ఇదేదో అవుతుందని. వ్యవహారం పోయి చూసేద్దాం పదండి. ధాన్యం వేసుకపోయే ట్రిప్లా బాప్ టైరు బ్లాస్టు, ఇప్పుడు మన టైర్ బ్లాస్టు. అది వచ్చేసి బటన్ టైరు. ఈ ఎండ చూడండి ఎట్లా కొడుతుందో. ఈ ఎండకు కథం అయిపోయింది దీని పని. బటన్ టైర్ అది లేచిపోయింది, అది లేచిపోయింది, ఇది పంచర్ అయింది. హౌసింగ్ టైర్లు మార్చే సమయం ఆసన్నమైంది జోడ్. అయ్యో రామచంద్ర, నా టైర్లో చూస్తే నాకే బాధ అవుతుందిరా నాయన. ఎంత గోసి వచ్చిందిరా. ఫస్ట్ టైం బండి కొన్న హిస్టరీలా ఫస్ట్ టైం పంచర్ అయ్యి బండి ఆగింది రోడ్డు మీద ఫర్ ది ఫస్ట్ టైం. దీన్ని చూస్తే నాకు ఏడిపి వస్తుంది. సంవత్సరం నడిచింది బటన్ టైర్ అయినా బుజ్జిముండ. మంచిదానివే నువ్వు, సర్లే ఇక నిన్ను గోసపెట్టినలే ఎండకు. కానీ ఏం చేద్దాంలే, ఊకో ఇక ఏమవుతుందిలే. కానీ ఇక అయిపోయింది అయిపోయింది. ఇక నీకు మోక్షం ప్రసాదించినప్పటిక ఇంకెన్ని రోజులు అని గోసపడతావు నాతో నాన్ స్టాప్ ట్రిప్లకు. పైసలు వస్తాయి, 300 రూపాయలు వస్తాయి. దాన్ని అమ్ముతారా? సువ్వ తీసి కాల్చి అమ్ముతావా? షాపులకి అమ్మితే 300 వస్తాయి. అది పరిస్థితి. హాఫ్ సెట్టా 300 ఏంటిది? ఐబియా ఏదో ఒకటి దానికి నన్ను కలిసి తాపోతుంది అంటవా? అది పరిస్థితి. ప్యాచ్ చేపిస్తాను. గిత్త చిన్న మూల పోయింది. నేను ఇంతకుముందు వీడియోస్లలో చూపించేటోని కదా, ఇంత చిన్న చిన్న మూలలు గిక్కనే ఎక్కడ వేసిన నరేష్ అన్న చూపించి గిట్ ఇసిరేసిన. అంత చిన్నది కూడా ఇలా పానం మీదకి వచ్చింది అన్నట్టు. ఎడబోతివే అగ్గిపుల్ల అంతా కూడా లేదు. మన పెద్ద పీనిస్ ఉంటుంది కదా, చిన్న పీనిస్ కాకుండా కొంచెం దొడ్డు సైజులా ఆ సైజుది అది గుచ్చుకొని పంచర్ అయిందన్నమాట. దీనికి ప్యాచ్ చేసిన మరి దీన్ని హీట్ చేయడా మరి ఇంతేనా ఏం కదా? ఓ హీట్ नहीं करता है क्या? హీట్ नहीं करता ऐसे रहता? నా హిందీ మీకు అర్థం కావట్లేదా? అసలు నాకు హిందీ రావట్లేదా? చూసి కూడా సమాధానం అయితే లేదు. మొత్తం టైర్లు మొత్తం సెట్ చేసుకొని అయితే బయలుదేరిపోయినాం. చంద్రాపూర్ లోపలికి అయితే ఎంటర్ అయినాం. చంద్రాపూర్లో మరి ఇక్కడ కొత్తగా నో ఎంట్రీ పెట్టిరు. మరి ఏమన్నా ఫంక్షన్ జరుగుతుందా ఏంటిది? అక్కడ బుగ్గలు ఇట్లా అన్నీ ఎలాడుతున్నాయి ఏం కదా? పోలీసులు కూడా మొత్తం రోడ్డు మీద కాబట్టి నిమ్మలంగా వచ్చాము. పొద్దున చంద్రాపూర్ ఊర్లో అయిపోయాము. అండ్ ఇక్కడ దగ్గర ఒక టింబర్ లోడ్ వెహికల్ అయితే మా ఊరికి సంబంధించిన వెహికల్, అంటే మా ఊరు ఓనర్. అండ్ ఇప్పుడు మన బండి వచ్చేసి మా ఊరు పెట్రోల్ బంక్లోనైతే పెట్టేస్తున్నాం. ఎందుకంటే మనం తీసుకొచ్చింది మైదాపిండి లోడ్ కదా. సో మా ఊర్లో కోతులు అయితే విచ్చలవిడిగానే అయితే ఉంటాయి అన్నమాట. ఎంత తెలియకుండా పట్టాలు సైతం లోపలి అట్లా అని చెప్పేసి సేఫ్టీ బంక్లోకి అయితే ఎక్కువ శాతం రావు.
ఉంది కదా, ఈ స్టెప్ని వచ్చేసి దీన్ని ఇప్పుడు విప్పేసి ఇంట్లో స్పేర్గా ఒక టైర్ అయితే ఉంది. ఆ టైర్ని అయితే ఇక్కడ మళ్ళీ స్టెప్నీగానైతే పెట్టేసుకోవాలి. స్టెప్నీగా పెట్టేసుకొని ఇక ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు ఇట్లా చేసేసుకొని అన్నాలు తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం 3ంటికి అట్లా బయలుదేరిపోతాం అన్నమాట ఇక్కడ నుండి మనకు పాలకొల్లుకి అయితే. సో పాలకొల్లులో మిల్లు వచ్చేసి మనకు సంధ్యా మెరైన్స్కి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ టైం వచ్చేసి 3 o'clock అయితే అవుతూ ఉంది. అండ్ మన వెహికల్ అయితే వస్తూ ఉందన్నమాట. నేను రోడ్డు మీద ఉన్నాను. నరేష్ అన్న బంక్ దగ్గర నుండి బండి అయితే పట్టుకొని అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. సో ఇక నాన్ స్టాప్గా మనం అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోయి అన్లోడ్ చేసేసుకొని మళ్ళీ ఏదో ఒక లోడ్ చూసుకొని రిటర్న్గా వెంటనే రావాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే 2 జతల టైర్లు అయితే వేయాలన్నమాట ఈసారి. సో ఇంకెందుకు బయలుదేరదాం పదండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.